ఇప్పుడు మీరు నన్ను గెలిగినారు కదా, నేను బూత్ మాటలు మాట్లాడినా? బూత్ మాటలు మాట్లాడినా? ఏం మాట్లాడినా అక్కడ నేను ఓన్లీ డైలాగ్ పరంగానే చెప్పినా మీరు అవన్నీ వద్దు. ఇప్పుడు మీరు నా నంబర్ కూడా తెలియకపోతే 9704392991 నా నంబరు. సగం మంది ఫోన్ చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి. ఇది పూర్తి నంబర్ ఉండండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది పూర్తి నంబర్ రిపీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు ఏందో ఆంధ్రాకి వస్తే ఏందో అది చేస్తా ఉంటారు కదా. కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు అంతా ఏమవుతున్నారా మీరందరూ నిజంగంటే? ఇంత దారుణంగా తిడతా ఉంటే, ఇంత ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగంటే. ఒక కళ్యాణ్ అభిమాని నిజంగంటే మీరు ఏం చేస్తున్నారు మీరందరూ అని నేను తప్పు మాట్లాడినా? నేను కళ్యాణ్ కోసం ఇప్పటికి చెప్తున్నాను, నా ప్రాణం బయలేసింత లేదు, అస్సలకి భయపడే ప్రసక్తే లేదు. రాసుకోండి మీరు. నిన్న చూస్తూ ఉన్నాను, ఆయన ప్రదీప్ రెడ్డి ఆయన నవ్వుకుంటా వెక్కిలు నవ్వుతూ ఉన్నాడు. ఆయన నవ్వుకుంటా ఏం పెడతారా నీకు, మీకు ఏం పెడతారా వాళ్ళు? సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు లేకపోతే కరోనా టైం అప్పుడు ఎవరంతా ఆదుకైనది? వాళ్ళు కదా ఆదుకైనది? వాళ్ళు కదా హీరోలు కదా ఆదుకైనది? మీరు ఆదుకైనారా? నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా పద్ధతిగా మాట్లాడితే నేర్చుకోండి ఇప్పటి నుంచి. మీరు కూడా ఏదో చెప్పి మీరు ఏదో భయపడి మేము ఎందుకు భయపడతాం? మీకు దమ్ముతో నిలబడడం ఇప్పుడు కూడా. సరే సై అంటే సై. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు కదా మీరు కూడా కళ్యాణ ఫ్యాన్స్, మీరు కూడా రాండి, బయటికి రాండి. ఒక వ్యక్తిని ఇంతలాగా చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఇంట్లో కూర్చొని ఏదైనా చూస్తూ ఉన్నారా? ఊకే అదే ప్లేస్లో మీ ప్లేస్లో నా ప్లేస్లో మీరు ఉంటే నేను అట్లే చేస్తుంటే ముందుకు వచ్చి మాట్లాడతాను. నేను ముందుకు వచ్చి మాట్లాడినా కూడా అంత పౌరుషం, అంత పిరికితనం చచ్చిపోయిందానికి రారా మీరు? కళ్యాణన్న కోసం ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు, నా ప్రాణం పోయినంత వరకు సరే నేను ఆయన గురించి పోరాటం చేస్తూనే ఉంటా, ఆయనతోనే ఉంటా. మీరందరూ ఏదో కూర్చోబెట్టి మాట్లాడుకుంటా పిచ్చి మాట్లాడుతున్నారు. ఫోన్లు చేస్తే భయపడతాం అనుకున్నారా మీరు? ఇంత సీన్ ఏం లేదు ఇక్కడ. నాది కూడా రాయలసీమనే, మర్చిపోద్దండి. నాది కూడా రాయలసీమలోనే పుట్టాను నేను కూడా, కర్నూలు డిస్టిక్లోనే పుట్టాను నేను కూడా. ఏదో కడప నుంచి ఏదో మాది కడప, మీది కడప అయితే నేనేం చేయాలా? మీది కడప అయితే నేనేం చేయాలా? నన్ను రెచ్చగొట్టినారు కదా ఈ ఫస్ట్ నన్ను ఈ రాజకీయాలకు లాగినారు కదా. ఇప్పుడు మీరు చూస్తా, ఇది కూడా కళ్యాణ్ దృష్టికి పోయింది ఆల్రెడీ. ఆయన కూడా బాగా సమర్థించినారు నిజంగంటే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత నాకు నిజంగంటే మీరు చెప్పినట్టే చేస్తాం. నిజంగంటే పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతాం. వాడు ఏందిరా అని అంటే పబ్లిక్గా మీరైతే ఏదైతే చెప్పినారో ఇంటర్వ్యూల్లో, పాత ఇంటర్వ్యూల్లో అదే చేస్తామన్నా. మీ భంగానికి మేము ఆటంకం ఎప్పటికీ కలిగామన్నా. నా గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే పద్ధతిగానే ఉన్నానన్నా. ఆ రోజు చెప్పిన డైలాగ్ మాత్రం నేను ఆన్ ది స్పాట్లో చెప్పినాను. డైలాగ్ అది ఆన్ ది స్పాట్లో చెప్పినాను. దానికి కూడా అక్కడ సభలో కూర్చున్న వాళ్ళందరికీ సారీ, ఏమైనా ఉంటే క్షమించండి. నేనేదో మీకేదో మీరు తొడలు కొట్టుకొని కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికీ భయపడరు, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ భయపడరు, ఎవ్వరు భయపడే ప్రసక్తే లేదు. ఇది ఓకేనా? జాగ్రత్త. ఓకేనా? ఇప్పుడు మీకు జాగ్రత్త. ఇప్పుడు